హలో అండి. బెండకాయ వేపుడుని ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి కంపల్సరీ ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటదండి టేస్ట్. బెండకాయలనైతే నేను చూపించిన విధంగా సన్నగా కాకుండా మరి దొడ్డుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం కాగుతున్న నూనెలో ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక వాయువు చేసేసిన తర్వాత నాకైతే వీడియో తీయాలని అయితే గుర్తొచ్చింది. అందుకని చెప్పేసి అప్పుడైతే స్టార్ట్ చేశానండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేయాలి. ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో అయితే ఒక్క టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి దాంట్లో చాలా ఆయిల్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఇక్కడ కొంచెమే ఆయిల్ యాడ్ చేసి దీంట్లో అయితే పోపు దినుసులు యాడ్ చేసేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలనైతే సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి అయితే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత మనము ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను అదేవిధంగా పల్లీలను అయితే ఈ విధంగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని వేసుకున్నానండి. ఈ విధంగా అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంతో పాటు కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.